భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 17వ అధ్యాయము విప్రదంపతులు పుత్రుణ్ణి గనిన కథ. జహ్ను మహర్షి గృత్స్నమదుణ్ణి తత్వోపదేశము చెయ్యుమని ప్రార్థించుచున్నాడు. కర్మగ్రంథులను విడదీయునదియు మోక్షమార్గమును సుజ్ఞానమును కలిగించునదియూ నగు మాఘమాస ధర్మమును విధి విధానముగా నాకు తెలియచెప్పుమని అడుగగా గృత్స్నమదుడు చెప్పసాగెను. జహ్ను మహర్షి, నీ బుద్ధి చాలా మంచిది. శ్రీహరి యొక్క గుణగణములను వినగోరుట చేత నీవు యోగీశ్వరులలో ఉత్తముడవైయున్నావు. మాఘవ్రతము మొదలుగా గల అనేకమైన వ్రతముల యొక్క పుణ్యములు అనేక జన్మలయందు చేసిననే గాని శ్రీహరి యొక్క కథలను వినుటయందు ఆసక్తి కలుగనేరదు. కోటి జన్మలయందు చేసిన తపస్సు, దానము, సత్కారము, విధికృత యజ్ఞము, మాధవునికి ప్రీతి కలిగించు మాఘవ్రతము చేయుట, మాధవుని కథలను వినుటయందు బుద్ధి కలిగియుండుట మాఘమాస వ్రతమహిమయే కాని వేరు కాదు. కావున జహ్ను మహర్షి, మాఘవ్రత పుణ్యము వలన కలుగు తత్వమును నీ అందుగల ప్రేమచేత చెప్పుచున్నాను, వినుము. పూర్వమందు గంగాతీరమున ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు వేదాంగవిదుడు, సత్యవ్రతశీలుడు, పరమశాంతుడు, దాంతుడు, సదాచార సంపన్నుడు, సమస్త భూతములయందు దయకలవాడు, నీతిమంతుడు, పరమజ్ఞాని, తపోధనుడు, జితేంద్రియుడు అయి ఉండెను. ఆ బ్రాహ్మణుడు సంతానము లేక మిక్కిలి విచారించుచు పతివ్రతామణియు ప్రాణప్రియయు నగు భార్యతో ఇలా పలికెను. కాంతా, నాకు గుణవంతుడగు పుత్రుడు కలగలేదు. పుత్రులు లేని నాకు శాశ్వతమైన సద్గతి కలుగనేరదు కదా అని పలికిన భర్త పలుకులు విని భార్య ఇట్లు చెప్పెను. పూర్వజన్మమందు పుత్రులను ఇచ్చు దానమును పాత్రగల వారికి చెయ్యనందున మనకు సంతానము కలుగలేదు అని చెప్పిన సతి పలుకులు విని విప్రుడు భార్యతో, కాంతా, తీవ్రమైన తపము చేసి శ్రీహరిని సంతోషపరిచి అతని దయచేత పుత్రుణ్ణి పొందవలెను. గొప్పదైన కర్మ కాని, యోగము కాని, సమాధిగాని చేసి మృకండ మహర్షివలే సత్పుత్రుణ్ణి నీయందు పొందగలను అని సతీపతులిద్దరూ ఆలోచించి గంగానదీ తీరమున గల చెట్ల వద్ద తపస్సు చేయుటకు వెళ్లారు. విప్రుడు ఎడమపాదము వేలు భూమియందు మోసి ఊర్ధ్వదర్శనము చేయుచు సూర్యునియందు దృష్టిని నిలిపి ఏమాత్రమూ చలింపక ఊర్ధ్వబాహుడై చేతులు జోడించి మనఃపద్మమందు బ్రహ్మనుగన్న నారాయణుని అష్టాక్షరీ మంత్రముచేత జాగ్రత్తగా జపము చేయుచుండెను. పుత్రుని కొరకై తపము ఆచరించుచున్న విప్రునకు 2 నెలలు గడిచిన పిమ్మట నారాయణుడు ప్రత్యక్షమయ్యెను. శ్రీ మహావిష్ణువు 4 చేతులయందును శంఖమును, చక్రమును, పద్మమును, గదను ధరించి వక్షమునందు వనమాలను, పీతాంబరమును ధరించి కౌస్తుభమణి విరాజితుడై కోటి సూర్యకాంతితో ప్రకాశించు కిరీటమును కలిగియుండి శ్వేతపద్మము వంటి ముఖమును, కర్ణకుండల భాసనార్ణుడు, శాంతుడు, అతీతమైన కాంతిచేత ప్రకాశించుచు కోటి చంద్ర సమానకాంతుడు, నారదాది దివ్య మౌనిజనస్తూయమానుడు, అప్సర స్త్రీల గాన వినోదములు అనుభవించువాడునై మునిగణము చేత మ్రొక్కబడిన పాదసరోజములు కలిగి అడిగిన దానినిచ్చు దయాస్వభావుడు, లక్ష్మీదేవితో కూడినవాడు, గరుడ వాహనాధారుడు అయి విప్రుని ముందర ప్రత్యక్షమయ్యెను. ఓ జహ్ను మహర్షి, బ్రహ్మాది దేవతలకు కానరానట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యరూపము విప్రునకు గానవచ్చెను. బ్రాహ్మణుని భాగ్యము వర్ణనాతీతము. భక్తపరాధీనుడైన భగవంతుడు
బ్రాహ్మణుని భక్తికి దుస్తర తపోనిరతికి మెచ్చి అతనితో, విప్రుడా, నీ భక్తికి మెచ్చితిని. నీకు నేను వరములనిచ్చెదను, కోరుకోమని పలికెను. కాని బ్రాహ్మణుడు నిశ్చల తపస్సమాధియందు నిమగ్నుడై ఉన్నందున భగవంతుని పలుకులు అతనికి వినబడకయుండెను. బాహ్య ప్రపంచమును విడిచి ఈ రీతిగా తపము ఆచరించుచున్న విప్రునకు విష్ణువు వరములను ఇవ్వదలచి అతని మనస్సును చలింపచేసెను. ఆ విప్రుడు విష్ణుమూర్తి చేత ఆకర్షింపబడి కళ్ళు తెరిచి చూసి ధ్యాననిష్టయందున్న అతనికి గోచరించిన మనస్థితిలోని శ్రీహరిని బహిర్దృష్టితో కూడా చూసి దర్శించి ఆనంద సముద్రమున మునిగి దేహమును మరిచి కొంతసేపటికి ప్రపంచ విజ్ఞానము కలిగి తన ఎదుటనున్న పుండరీకాక్షుణ్ణి, సర్వాలంకార శోభితుణ్ణి, భక్తులకు అభీష్టదాయకుడు, 14 భువనములకు అధీశుడు, చక్రధరుడు అగు ఆ శ్రీహరిని మనసారా ప్రార్థించసాగెను. దేవేశ, భక్తప్రసన్న, కరుణాసముద్ర, అనంత పరాక్రమ, నీకు నమస్కారము అని అష్టోత్తర శతనామముల చేతను స్తుతించెను. పరాత్పరుడు ఈ స్తోత్రమును విని మిగుల సంతోషించి వరమును కోరుకోమనెను. అంతటా ఆ విప్రుడు ఆ పలుకులు విని, దేవా, నాకు చలనములేని నీ పాదభక్తియే కావలెను. ఈ లోకమున పుత్రుణ్ణి ప్రసాదింపుము, పరమందు మోక్షమునొసంగుము అని పలికెను. భగవంతుడు ఆ పలుకులు విని, విప్రుడా, నీవు కోరినట్లగుగాక, మరియు నీవు స్తుతించిన రీతిన నన్ను అష్టోత్తర శతనామముల చేత స్తోత్రము చేయు వారికి తప్పక ప్రసన్నుడను కాగలను అని చెప్పి అచ్చటనే అంతర్ధానమొందెను. విప్రుడు ఈ విషయమును తలంచుచు పెన్నిధిగన్న పేదవలె సంతోషించుచు తన పూర్వస్థానమును చేరెను. కొంతకాలమునకు విప్రునకు స్వభార్యయందే పుత్రుడు కలిగెను. ఇలా కొంతకాలము గడువగా నారద మహర్షి వారింటికి వచ్చి, విప్రోత్తమా, నీ పుత్రునకు 12 సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయము కలదు, తరువాత తప్పక మరణించును అని చెప్పెను. నారదుడు వెళ్ళిపోయిన పిమ్మట విప్రదంపతులు కడుంగడు దుఃఖమును పొందారు. విప్రుడు ఆ శోకసాగరమున నిమగ్నుడై ఆలోచించుచుండెను. బాలసూర్యుని వలె భాసమానుడైన బాలుణ్ణి కాంతామణి తన తొడలపై కూర్చుండబెట్టుకొని విచారించుచు కన్నీళ్లు కాలువలై కారుచుండా చేతులతో పుత్రుణ్ణి లాలించుచు పరిపరి విధముల ఏడ్చుచు నిట్టూర్పులు పుచ్చుచుండెను. ఆమెయు వాడిపోయిన ముఖముతో తిండి తినక పిల్లవానిని చూచుచు మిగుల విచారింపజొచ్చెను. అయ్యో, నా భర్త మిక్కిలి శ్రమపడి తపస్సు చేసి ఈ పుత్రుణ్ణి పొందగలిగెను. బాలుడు బాలభాస్కరుని వలె దినదినము భాసమానుడై ఉండెను. బాల్యక్రీడలు చేసి విద్యుక్తముగా ఉపనయనమును పొంది విద్యలను అభ్యసించి బ్రహ్మచర్య విధిసల్పుట చేత 12 సంవత్సరములు సమీపించుటగాంచి విప్రుడు మా పిల్లవాడు మరణించును అనియు పుత్రశోకమిట్లు భరింతును అనియు విచారింపసాగెను. భార్యయు, నాథా, పుత్రశోకము సహింపశక్యము కాదు, కావున నాకు నీ అనుజ్ఞ ఇమ్ము, నేను జలములో పడి ప్రాణములను త్యజింతును, నీవు సుఖపడగలవు అని పలికెను. భార్య పలుకులు విని భర్త విచారించుచు ఏడ్చుచున్న భార్యను చూసి జ్ఞానమును బోధింపదలచి ఇలా పలికెను. పుత్రుని మరణశోకము భార్యాభర్తలకిరువురకు సమమే, కాని పుత్రులు లేక పరితపించి పొందినందున మనకు దుఃఖము అధికముగా కలదు. అయినను పురుషుడు కొంత దుఃఖమును తగ్గింపగలడు. ఆడది కనీ పెంచిన మమకారముచే దుఃఖమును తగ్గించుకొనలేదు. అందువలన ఇట్టి విచారసాగరమున తరించుటకు
జ్ఞానోదయమే నావ. కావున మనము ఉభయతారకయైన జ్ఞానబోధ చేయుటకు ఆరంభింతము.